వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ. సో మనం చాలా వీడియోస్ చేసాము, 14 వీడియోస్ ఉన్నాయి. సో ఈ 14 వీడియోస్లో మీకు కవర్ అయినటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పాను. సో దే ఆర్ 18 నంబర్ అని కూడా మనం చెప్పుకున్నాము. సో దానికి స్పెషల్గా సపరేట్ వీడియో కూడా ఉంది, అది మీరు చూడొచ్చు. సో నౌన్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. సో మీరు ఆ నౌన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఆ నౌన్ వీడియోస్ చూడండి. అలాగే దాని తర్వాత మనం ప్రొనౌన్కి వచ్చాం. సో ప్రొనౌన్ గురించి కూడా మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. సో దాంట్లో పర్హాప్స్ 3 or 4 వీడియోస్ మనకి ప్రొనౌన్ మీద ఉన్నాయి. సో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొనౌన్ కోసం ఆ వీడియోస్ని మీరు రెఫర్ చేయొచ్చు. సో దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మనకి ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులో కాదు, కన్నడ కాదు, మరాఠీ కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా వర్బ్. సో ఈ వర్బ్ అంటే ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాము. సో మనం జనరల్గా మనం అందరం కూడా నాన్ నేటివ్ స్పీకర్స్. అంటే నేటివ్ స్పీకర్స్ అంటే అమెరికన్స్ కానీ, సో బ్రిటిషర్స్, లేకపోతే ఆస్ట్రేలియన్స్, సో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా నేటివ్ స్పీకర్స్ అవుతారు. అంటే సిన్స్ బర్త్ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారనమాట. సో కానీ మనం ఏషియన్స్, జపనీసు, చైనీసు, మంగోలియన్స్, ఇండియన్స్, పాకిస్తానీస్, సో వీళ్ళందరూ కూడా నాన్ నేటివ్ స్పీకర్సే అవుతారు ఇంగ్లీష్కి. సో మనందరికీ కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది నాన్ నేటివ్ లాంగ్వేజ్ అవుతుంది. సో అట్లాగే అమెరికన్కి కూడా తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ నాన్ నేటివ్ లాంగ్వేజ్ అవుతుంది. అలాగే మనకి ఇంగ్లీష్ అనేది ఒక ఫారిన్ లాంగ్వేజ్, అది ఒక నాన్ నేటివ్ లాంగ్వేజ్ అవుతుంది అనమాట. సో మనం ఇంగ్లీషు చక్కగా చదవగలము, అర్థం చేసుకోగలము. కానీ మనకి కొంచెం ఇబ్బంది ఎక్కడ కలుగుతుందంటే ఇంగ్లీష్ మాట్లాడడంలో మనకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో. సో కన్నడిగాస్ కన్నడలో, తమిళియన్స్ తమిళ్లో, సో ఆంధ్రస్ తెలుగులో చాలా కంఫర్టబుల్గా, ఎందుకంటే అది మన నేటివ్ లాంగ్వేజ్ కదా. సో చాలా ఫ్రీగా మన నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటాం డైలీ లైఫ్లో. సో కానీ మనతో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకి చాలా తక్కువ మంది దొరుకుతారనమాట. సో దీనికి కాబట్టి ఇంకోటి కూడా నేను ముఖ్యంగా చెప్పాను. సో దీంట్లో చాలా ఫండమెంటల్స్ అనేది చాలా ముఖ్యమని కూడా మనం తెలుసుకున్నాము. ఈ ఫండమెంటల్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫండమెంటల్ ఏంటంటే వర్బ్ అనేటువంటిది. సో దీన్ని మనం తెలుసు మీకు, వర్బ్ అంటే క్రియ. సో తెలుగులో చెప్పాలంటే క్రియ అని కూడా మనం దీన్ని అంటామన్నమాట. సో ఈ క్రియలో చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం క్లియర్గా, క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, లేకపోతే వాటిని నేర్చుకున్నట్లయితే మనము చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. సో ఎందుకని ఇది చెప్తున్నానంటే, సో నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, యాడ్వర్బు, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షన్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో కానీ, మాట్లాడడంలో కానీ కొంచెం హెల్ప్ చేస్తాయి. సో మన భావాన్ని ఎదుటి వాళ్ళకి వ్యక్తీకరించడానికి అవి కొంచెం హెల్ప్ చేస్తాయి. కానీ మనం మాట్లాడేటప్పుడు మనం ఏం పని చేసాం, ఎందుకంటే మనం రోజంతా ఏదో పనులు చేస్తూనే ఉంటాం అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు మనం చేస్తుంటాం. పరిగెడతాం, ఒక చోటికి వెళ్తాం, ఒక చోటు నుంచి మనం ఒక చోటికి వస్తాం, కూర్చుంటాం, లేస్తాం, మాట్లాడతాం, వింటాం. ఇవన్నీ కూడా మనకి పనుల్లాగే ఉన్నాయి. సో ఈ పనులన్నిటినీ కూడా మనకి హెల్ప్ చేసేటువంటిది ఒకే ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వర్బ్. సో ఈ వర్బ్ని గురించి మనం క్లియర్గా అండర్స్టాండ్ కనుక చేసుకోగలిగితే మీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి, తప్పులు లేకుండా మాట్లాడడానికి వీలవుతుంది. సో కాబట్టి మనం ఈ వెర్బ్లోకి వెళ్దాము. ఈ వెర్బ్లోకి వెళ్ళేటప్పుడు వీటిని మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు కంపల్సరీగా చూడాలి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఇంగ్లీష్లో ఆల్రెడీ చేసున్నాను. అంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్, వీటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంది. సో కానీ నాకు వచ్చినటువంటి సజెషన్ ప్రకారము అందరికీ బాగా క్లియర్గా అర్థం అవ్వడానికి మన నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో కానీ చెప్పామనుకోండి, సో దీన్ని క్లియర్గా ఫాలో అవ్వడానికి లెర్నర్స్కి, బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి నేను మన ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్స్ని మనం తెలుగులో చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో ఓకే అయిందా? తర్వాత ఇక్కడ చూడండి,
ఈ వర్బ్లో చాలా రకాలని చెప్పాను కదా. ఈ వెర్బ్లో ముఖ్యంగా 2 రకాలు. ఫస్ట్ బేసిక్గా ఏముంటాయంటే 2 రకాలు. ఏంటంటే అది ఒకటేమో డైనమిక్ వర్బ్స్ అంటారు, రెండోదేమో స్టేటివ్ వర్బ్స్ అని అంటారు. ఓకే, సో వన్ ఈజ్ డైనమిక్ అండ్ అదర్ ఈజ్ ఎ స్టేటివ్ వర్బ్. వాట్ ఈస్ ఎ డైనమిక్ వర్బ్? సో డైనమిక్ వర్బ్లో యాక్షన్ చాలా డైనమిక్గా ఉంటుంది, అంటే యాక్షన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఐ టాక్, ఐ సీ, ఐ గో, ఐ జంప్, ఐ ఫ్లై. చూసారా, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి పనులు. సో దీస్ ఆర్ ఆల్ డైనమిక్ వర్బ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేటివ్ వర్బ్స్కి వచ్చారంటే ఇక్కడ రాశాను చూడండి, దే ఆర్ స్టాటిక్ ఇన్ నేచర్. దే ఆర్ నాట్ డైనమిక్ అండ్ దే ఆర్ స్టాటిక్ ఇన్ నేచర్ అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. సో యాక్షన్ ఏమి జరగదు ఇక్కడ. సో మనకి ఇట్ ఈస్ ద స్టేట్. సో మనం ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ అవి మన పర్సెప్షన్స్ కావచ్చు, లేకపోతే థాట్స్ కావచ్చు, లేకపోతే మన సెన్సెస్ కావచ్చు. సో ఇలాంటివన్నిటిని కూడా మనము స్టేటివ్ వర్బ్స్ అనే అంటాము. సో వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. థింక్ అంటే ఆలోచించడం, లవ్, ఓకే. నెక్స్ట్ హేట్, స్మెల్, సెన్స్, ఇవన్నీ కూడా. సో ఇటువంటివన్నీ సెన్సెస్ అన్నీ కూడా ఎమోషన్స్, పెర్సెప్షన్స్, వీ పెర్సీవ్ సంథింగ్. సో మనం కొన్ని చూసి నేర్చుకుంటాము, కొన్ని తాకి నేర్చుకుంటాము, కొన్ని విని నేర్చుకుంటాము. ఇలాంటివన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్ కిందే వస్తాయి. సో కాబట్టి మీకు అర్థమైంది కదా, వర్బ్స్లో 2 రకాలు. బేసిక్గా ఒకటేమో డైనమిక్ వర్బ్, సో ది యాక్షన్ ఓరియంటెడ్ వర్బ్స్. ఓకే, సో గో, కమ్, ఫ్లై, డ్రైవ్, వాష్, జంప్, ఇలాంటివి. ఇంకొన్ని వచ్చేసి స్టేటివ్ వర్బ్స్. దీస్ ఆర్ స్టాటిక్ ఇన్ నేచర్, దే ఆర్ నాట్ డైనమిక్ ఇన్ నేచర్. సో వీటిల్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ మాత్రమే తెలియజేస్తాయి. అలాంటివి సెన్సెస్, పెర్సెప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లవ్, హేట్, థింక్, హ్యావ్ కూడా. సో హ్యావ్ కూడా ఒక ఇట్ ఈస్ ఎ పొసెషన్కి వాడతాం మనం దాన్ని, అంటే ఓనర్షిప్ చెప్పడానికి మనం హ్యావ్ అని వాడతాము. సో వీటిని గురించి మనం తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫర్దర్ వీ విల్ మూవ్ టు ద అదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్బ్స్. సో ఈ వెర్బ్స్ని ఇంకా ఎలాగ మనం క్లాసిఫై చేయొచ్చు మనకి బాగా అర్థం కావడానికి. ఇందులో ముఖ్యమైన మోటో ఏంటంటే మనకి క్లియర్గా బాగా వీటిని గురించి అర్థం కావాలి. సో కాబట్టి నేను ఇంత ఎలాబొరేట్గా చెప్తున్నాను. సో పోదామా నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్స్కి వెళ్దాం. దాంట్లో చూద్దాం మనం ఇంకెన్ని రకాలుగా మనం వర్బ్స్ని క్లాసిఫై చేయొచ్చు. ఓకేనా? ఈ రకాలు మాత్రం తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే వర్బ్ ఎందుకు చాలా ముఖ్యం అని మనం అనుకున్నామంటే, సో వర్బ్ అనేటువంటిది ఒకటి మనం చేసిన పనిని చెప్తుంది, యాక్షన్. ఇట్ డినోట్స్ యాక్షన్, వాట్ వీ డిడ్, మనం చేసిన పనిని తప్పకుండా చెప్తుంది. రెండవది వచ్చి యాక్షన్ చెప్పడమే కాకుండా ఇట్ ఆల్సో డినోట్స్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. మనం ఎప్పుడు చేసాం ఆ పనిని, నిన్న చేసామా, ఈరోజు చేసామా, రేపు చేస్తామా. అర్థమవుతుందా? చూసారా, ఇక్కడ అన్నీ కూడా మార్చేస్తున్నాను. నిన్న చేసామా, ఈరోజు చేస్తున్నామా ఆర్ చేస్తున్నానా, రేపు చేస్తానా లేక రేపు చేస్తామా, ఇలాంటివి. సో ఈ 3 కూడా అంటే ఒకటేమో పాస్ట్, ఇంకోటేమో ప్రజెంటు, ఇంకోటేమో ఫ్యూచరు. ఈ 3 టైముల గురించి మనము వెర్బ్తోనే మనం సహాయపడుతుంది. వెర్బ్తోనే మనం చెప్పగలం. చేసిన పనిని చెప్పాలి, ఎప్పుడు చేసామనేది కూడా మనం క్లియర్గా చెప్పగలగాలి. ఇక్కడే తడబాటు. నాన్ నేటివ్ స్పీకర్స్కి తడబాటు ఎక్కడొస్తుందంటే, మనం చేసిన పనిని చెప్పగలుగుతారు కానీ ఎప్పుడు చేసామనేటప్పటికి అబ్బా ఎప్పుడు చేసామని ఎలా చెప్పాలి ఇది అని మాత్రం అనుకుంటారు. సో కాబట్టి దీన్ని మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే పనిని చేసింది చెప్పండి, ఎప్పుడు చేశారు కూడా కరెక్ట్గా చెప్పండి, తప్పులు లేకుండా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో మనకి ఇంకా రకాలు ఎన్ని ఉన్నాయో దీంట్లో అనేటువంటి. ఎస్ స్టూడెంట్స్, సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్ వేర్ ఇన్ ఐ హ్యావ్ షోన్ యూ the different types of verbs and we have classified them. So the previous classification is dynamic verbs, those are action oriented verbs, and stative verbs, so they are state of being. Okay, I already explained. So now come to the dynamic verbs. So the dynamic verbs can be classified into 2 types. ఈ డైనమిక్ వర్బ్స్ని మనం మళ్ళీ 2 రకాలుగా విభజించవచ్చు, క్లాసిఫై చేయొచ్చు. అవేంటో చూడండి. ఒకటేమో రెగ్యులర్ వర్బ్స్.
ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ మనం క్లియర్గా తెలుసుకుంటే మనం మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ ఎలాంటి తప్పు గ్రామటికల్గా కానీ చెయ్యము. సో మనకి వీ కెన్ డెవలప్ ఎ గుడ్ ఇంగ్లీష్. అది దానికోసం మన తాపత్రయం. సో రెగ్యులర్ వర్బ్స్, ఇంకోటేమో ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో ఈ రెగ్యులర్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. వాక్, వాక్డ్, వాష్, వాష్డ్. సో ఈ రెగ్యులర్ వర్బ్స్లో మెయిన్గా ఏంటంటే, సో వెబ్లో 3 ఫామ్స్ ఉంటాయి. ఒకటి V1 అంటారు. V1 అంటే రూట్ ఫామ్, బేస్ ఫామ్, అదే మొదటిది. సో వెర్బ్లో మొదలయ్యేది రూట్ ఫామ్తోనే మొదలవుతాయి వర్బ్స్. సో దట్ ఈస్ ఎ రూట్ ఫామ్ విచ్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఎ షార్ట్ ఫామ్. షార్ట్ కట్లో V1 అంటాం. V1 అంటే ఏం లేదు, వర్బ్ 1. ఓకే. సో రూట్ ఫామ్ ఆర్ ద బేస్ ఫామ్. దాన్ని ప్రజెంట్ ఫామ్ అని కూడా మనం అనొచ్చు ఒకటి. సో ఇక్కడ నేను రాశాను చూడండి, V1. సో ప్రజెంట్ ఫామ్ ఆర్ ద రూట్ ఫామ్, దట్ ఈస్ V1. రెండోది ఏంటంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ఈ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం ఇంకొంచెం షార్ట్ కట్ పెట్టామంటే V2 అంటాం దాన్ని. సో ద V2 ఈజ్ ఎ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే మనం ఇవి చేసేసిన పనులను గురించి చెప్పడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. V1 అనేటువంటిది మనం చేసే పనులు అంటే ప్రజెంట్లో మనకి అవి బాగా ఉపయోగపడతాయి. సో ప్రజెంట్ టెన్స్లో V1 మనం వాడాలి. పాస్ట్ టెన్స్లో అంటే చేసేసిన పనులు, జరిగిపోయిన సంఘటనలు అవన్నీ చెప్పడానికి మనం V2 అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత మూడోది వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్కి దానికి షార్ట్ కట్ వచ్చేసి V3 అంటాం. సో ఈ V3 కూడా రాదు. సో దిస్ ఇస్ వన్ ఈజ్ ఎ ప్రెజెంట్ ఆర్ ఎ రూట్ ఫామ్, దట్ ఈస్ వర్బ్ 1. రెండోది వచ్చేసి పాస్ట్ ఫామ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్బ్ 2. మూడోది వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద V3. ఈ 3 ఫామ్స్ అనేది మనకి ఇంగ్లీష్లో వర్బ్లో అతి ముఖ్యమైనటువంటివి. సో వీటిలో ఫామ్స్ కానీ మనం చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏం షార్ట్ కట్ లేదు. సో మనకి ఇంగ్లీష్లో దాదాపుగా 900 వర్బ్స్ ఉన్నాయి. ఈ 900 వర్బ్స్లో ఒక 700 నుంచి 750 వరకు రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. సో వాటితో మనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి. సో రెగ్యులర్ వర్బ్స్ ఏంటంటే వాక్ అని ఉందనుకోండి ప్రజెంట్ ఫాము, దాన్ని V2గా అంటే పాస్ట్ ఫామ్గా ఎలాగ మార్చచ్చు, చాలా సింపుల్గా మార్చచ్చు, ఈడి. సో మీరు ఈడి కన్నా యాడ్ చేసేస్తే రూట్ ఫామ్కి అది ఆటోమేటిక్గా పాస్ట్ ఫామ్ అయిపోతుంది. సో ఈ పాస్ట్ ఫామే కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా అదే. చూసారా తమాషా. ఇదే దీనిలో ఉన్నటువంటి చాలా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్లో సో రూట్ ఫామ్ ప్లస్ ఈడి కలిపారనుకోండి, దట్ ఈస్ ద పాస్ట్ ఫామ్. అదే కూడా పాస్ట్ ఫామే V2నే V3 కూడా అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో పాస్ట్ పార్టిసిపుల్. సో పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఇన్ రెగ్యులర్ వర్బ్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. రెండు ఒకటే, ఒక్క రూట్ ఫామ్ తప్ప. ఓకేనా. రూట్ ఫామ్ ఉంటుంది, దాని పక్కన ఈడి ఉంటుంది. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి వచ్చారంటే అలా కాదు. సో ప్రజెంట్ ఫామ్ V1 ఒక ఫామ్ ఉంటుంది, V2 పాస్ట్ ఫామ్ ఒక ఫామ్ ఉంటుంది, V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా ఇంకొక ఫామ్ ఉంటుంది. ఇవి నియర్లీ మనకి 150 to 200 వర్బ్స్ ఉంటాయి. వీటి ఫామ్స్ అన్నిటినీ మనం నేర్చుకోవాలి. సో నీకు ఫర్దర్గా స్లైడ్స్లో నేను మీకు కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. సో దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ది వర్బ్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ primarily dynamic and static verbs. That is number 1. Number 2, the dynamic verbs can further be classified into 2 types. One is a regular verb which we can easily convert taking a normal verb or a root form and adding ed, and the past form and past participle form are one and the same. అయిపోయింది. నెక్స్ట్ irregular verbs. Irregular verbs are those verbs they have 3 different forms. So verb 1 root form, verb 2 past form and verb 3 past participle form. They are all 3 are different. ఓకేనా. సో వీటికి ఆ గ్రామరియన్స్ ఇంకొక పేరు కూడా ఇచ్చారు. సో రెగ్యులర్ వర్బ్స్ని వీక్ వర్బ్స్ అని కూడా అంటారు. ఓకేనా. ఇంకా ఇర్రెగ్యులర్ వర్బ్స్ని మాత్రం స్ట్రాంగ్ వర్బ్స్ అని అంటారు. ఎందుకంటే 3 ఫామ్స్ డిఫరెంట్ కదా, అందుకని అవి స్ట్రాంగ్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్ ఎందుకు వీక్ అంటే V2 ఫాము V3 ఫామ్ సేమ్, ఓన్లీ V1 ఫామ్ మాత్రమే డిఫరెంట్. సో కాబట్టి అవి కొంచెం వీక్ వర్బ్స్ అని అంటారు. ఇంకొక టైప్ ఆఫ్ వర్బ్స్ కూడా ఉన్నాయండి, అవి చాలా వీక్ వర్బ్స్.
వాటిల్లో ఏంటంటే 3 ఫామ్స్ కూడా సేమ్ ఉంటాయి. V1 రూట్ ఫాము, V2 పాస్ట్ ఫాము, V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫాము. ఈ 3 కూడా సేమ్ ఉండేటువంటి వెర్బ్స్ని వెరీ వీక్ వెర్బ్స్ అని మనం అనొచ్చు. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే హిట్ హిట్ హిట్, లెట్ లెట్ లెట్, బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్ట్. కొంతమంది ఏంటంటే బ్రాడ్కాస్టెడ్ అంటారు, తప్పది. అలాగే కాస్ట్ కూడా, కాస్ట్ కాస్ట్ కాస్ట్, ఇది చాలా కామన్ మిస్టేక్. చాలామంది ఏమంటే ఇట్ కాస్టెడ్ మీ 5,000 రూపీస్ అంటారు, బ్లండర్. సో ఇట్ కాస్ట్ మీ, ఓకే, ఇట్ కాస్ట్ మీ 10,000. మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము, నేర్చుకుంటాము. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని బిగినింగ్ నుంచి చివరి వరకు చూసారంటే దీనిలో కంటెంట్ మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు కంటెంట్ అర్థమవుతుందో అప్పుడే మీరు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి బాగా రాయగలుగుతారు, బాగా మాట్లాడగలుగుతారు. ఈ బేసిక్స్ లేకుండా మీకు 2 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుంది, ఈ 10 వాక్యాలు చదివితే చాలు మీకు ఇంగ్లీష్ వస్తుంది, ఈ 100 వాక్యాలు చదివితే మీకు ఇంగ్లీష్ వస్తుంది అనుకునేది అంత కరెక్ట్ కాదు. సో కాబట్టి మీరు ఈ బేసిక్స్ అన్ని నీట్గా నేర్చుకోండి. అప్పుడు మీరు ఈజీగా మీరు ఏ పని చేశారో చెప్పగలుగుతారు, ఎప్పుడు చేశారని కూడా తడబాటు లేకుండా, తప్పులు లేకుండా చెప్పగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.